నా పేరు నారాయణమ్మ. మాది పొదిలి ప్రకాశం జిల్లా. నాకు జరిగిన ఈ ఇబ్బందుల వల్ల మా అమ్మాయి ఫంక్షన్ చేసుకుంటుంటే మా పాప ఫంక్షన్కి మా చుట్టాలందరూ పిలుచుకున్నా. అందరూ వచ్చారు. అట్లాగే మా అక్క కొడుకుని మా అక్క కోడల్ని ఇద్దరిని పిలిచాను, వచ్చారు. ఆదివారం ఫంక్షను, శనివారం నైటు హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు భార్య భర్త ఇద్దరు వచ్చారు. బాగానే ఉన్నారు. ఉండి ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి అక్కడ ఏదో గొడవలు అయినాయంట. మధ్యాహ్నం ఫంక్షన్ అయిపోయింది. బాగానే భార్య భర్తలు బాగానే ఉన్నారు. ఇద్దరు వాళ్ళు ఏం జరిగిందంటే, అమ్మాయి బింది చదివిద్దామని అమ్మాయికి బజార్కి వెళ్ళింది. బజార్కి వెళ్ళేసరికి అక్కడ అమ్మాయి పురుగుల మందు బాటిల్ తెచ్చుకుంది. వాళ్ళిద్దరు భార్య భర్త అక్కడ గొడవలు. పురుగుల మందు బాటిల్ తెచ్చుకొని బిందులో సదింపులు ఇస్తారు కదా, ఆ బిందులో పెట్టుకొచ్చుకుంటే మా అమ్మాయి వెనక పిల్లలు వెళ్తే ఆ పిల్లలు ఏంది అక్క అని అడిగితే అమ్మాయి ఏమన్నది, ఇది మా మామకి తాగే మందు అన్నదంట. సరే చిన్నపిల్లలు వాళ్ళు తెలియక అట్లానా అనుకున్నారు. వాళ్ళు అట్లా అనుకుని సరేలే అని చెప్పని అమ్మాయి తెచ్చి మా 2 రూములు ఉంటే ఇటుపక్క ఒక రూమ్లో పాత గుడ్లను ఒక సంచిలో పెట్టున్నా. ఆ గుడ్లలో పెట్టుకుంది అమ్మాయి పురుగుల మందు బాటిల్ తెచ్చి. మధ్యాహ్నం ఫంక్షన్ భోజనం చేసిండ్రు. భార్య భర్తలు బాగానే ఉన్నారు. ఉన్న తర్వాత ఏం జరిగింది, 3 అంతా అయిపోయి సర్దాము. అమ్మాయి కూడా అన్నీ సర్దింది, బాగానే ఉంది. అందరికి మళ్ళీ నైట్ 9 అందరికి అన్నాలు పెట్టి వాళ్ళ భర్తకు కూడా అన్నం పెట్టింది. బాగానే ఉన్నది. ఇంకా సరే అందరూ పడుకుందామని అందరం ఇల్లు అంత చిమ్మి తుడుస్తుంటే అలా ఆయన ఎవరితో ఫోన్ మాట్లాడుతున్న అమ్మాయికి గొడవలంట. ఆ అమ్మాయి ఏం చేసింది, పురుగుల మందు బాటిల్ తీసుకొని తాగేసింది. 1/2 లీటర్ దాకా తాగేసింది. 1/2 లీటర్ దాకా తాగేసి అమ్మని మా ఆయన చూశాడు. ఏంది మా తాగుతుంటే థమ్సప్ ఏమో తాగుతుందేమో, నల్ల కవర్లో పెట్టుకొని ఉంది కదా, థమ్సప్ అనుకున్నాడు ఈయన. లైట్ ఫోకస్కి అర్థం కాల. తెల్లమొత్తగా అనేసరికి ఏంది మాయ అని చెప్పని పోయేసరికి నేను మందు తాగిన మామ, పురుగుల మందు తాగిన మామ. అప్పుడు చుట్టాలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. పురుగుల మందు తాగిన మామ అని చెప్పని అమ్మాయి బాటిల్ ఇసిరేసింది. నేను అనుకున్న ఇల్లు తుడిచాను కదా పెనాయిలు, మా ఇంట్లో పురుగుల మందు ఎక్కడదా అని చెప్పని ఆ పెనాయిలు ఏమనుకోని నేను ఏమంటే అంత చుట్టాలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ లేదు గబగబ వచ్చి చింతపండు రసం అన్ని పోస్తే అమ్మాయి ఎమ్మటి తీసుకొని అన్నయ్య వాళ్ళు కారు వేసుకొని వచ్చారు చెన్నై నుంచి. ఆ కారులో వేసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాం. అప్పటికే అమ్మాయి ఏం లేదు. సరే అని చెప్పని మళ్ళీ ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఆడ ఏం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాక చచ్చిపోయింది. 10 నిమిషాలకు చనిపోయింది అమ్మాయి. సరే వాళ్ళ అమ్మోళ్ళు వచ్చారు. మీరే చంపేశారు అమ్మాయిని కావాలని అది అన్నారు. అనేసరికి అమ్మాయి సరే సరిపోయింది. వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి మీరే చంపేశారు అది ఇది అని చెప్పన్నది. నేను సరేలే వాళ్ళ పిల్లమైన బాధల్లో ఉన్నారని చెప్పి మేము సైలెంట్గా ఉన్నాం. నేను చెప్పా, ఆ అబ్బాయి వాళ్ళే పోలీసులు వచ్చారు, ఆ అబ్బాయి వల్ల అమ్మాయి చనిపోయింది సార్ తీసుకెళ్ళండి వాడికి అంటే ఆ అమ్మాయికి మేమే పెళ్లి చేసాం. ఆ అబ్బాయి మా అక్కాయి కొడుకు, మేమే పెళ్లి చేసాం అబ్బాయికి. అంటే ఆ అమ్మాయి కావాలని మా ఇంటికాడ తాగింది, మీరు చేశారు కదా ఇలాంటి వాడు, ఆ అబ్బాయికి ఎవరితో అక్రమ సంబంధం ఉంది అని చెప్పని ఆ అమ్మాయికి మా ఇంటి దగ్గర చేసింది. సరే అని చెప్పి నేను చెప్పా పోలీసు వాళ్ళు, సార్ తీసుకెళ్ళండి స్టేషన్లో వేయండి సార్ అన్నీ వాడికి. నేను చెప్పి సిగ్గు లేదు అని చెప్పని తీసుకెళ్ళిపోయారు అబ్బాయిని. తీసుకెళ్ళిపోయినాక వాళ్ళందరూ వచ్చి మీరే చంపినా అది అని చెప్పి గందరగోళం చేస్తా ఉన్నారు. సరే అని చెప్పి నైట్ 11 గంటలకు చనిపోయింది అమ్మాయి. నైట్ అంతా అక్కడే ఉన్నాం, మేము అందరం అక్కడే ఉన్నాం. చుట్టాలు కానీ వచ్చిన చుట్టాలు అందరం ఆడే ఉన్నాం. ఆ అమ్మాయికి ఒక పాప. సరే అని చెప్పి ఇంకా ఆ పాపను చూసుకుంటా ఉన్నాం. నాకు పొద్దున్న పోలీసులు మా ఇంటి మీదకి వచ్చారు. మా ఇంటి మీదకి వచ్చి ఇంకా మమ్మల్ని అది ఇది అని చెప్పి వాళ్ళ అమ్మ ఫోర్స్ చేస్తారు, వాళ్ళని కూడా ఇరికియండి అది అని చెప్పని. సరే మేమేదో తప్పు చేస్తే మమ్మల్ని ఇరికియండి అని చెప్పాను. ఎస్సీ అన్నాడు, ఆ అమ్మాయి ఏదో బిడ్డ ఫంక్షన్ చేసుకుంటుంది, ఆ అమ్మాయి ఎందుకు అమ్మాయిని ఇరికియడం తప్పు, అది అట్లా ఏముండదు అని చెప్పారు. సరే అని చెప్పని ఇంకా అమ్మాయిని దానం చేశారు, పడేశారు, అయిపోయింది. అయిపోయినాక నేను ఆ ఇంట్లో నాకు ఒక భయం అని ఏర్పడింది. ఈ అమ్మాయి ఎలా చేసింది, ఎట్లా చేయాలి అని చెప్పి ఇల్లు ఖాళీ చేసిపోదాం అనుకున్నాం. ఇల్లు ఖాళీ చేసి అంటే మా సొంత అద్దిల్లు అది అనమాట. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామని చెప్పి నిర్ణయం తీసుకొని ఏరే వాళ్ళు ఉండి ఒకసారి ఆ ఇంట్లో పూజ పెట్టించు శాంతి చేయించు అన్నారు. సరే అని చెప్పని చేయించుకుందాం బేపనాయ దగ్గరికి వెళ్తున్న సమయానికి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి శ్రీదేవి, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నామంటే అక్క ఇలా జరిగింది అక్క, అట్లా చేసింది మా అక్క కోడలు, నేను ఉండలేకపోతున్నా ఇంట్లో, నాకు భయం వేస్తుంది, ఏం చేయాలి అక్క అని కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడ్చా. నువ్వేమొద్దు అమ్మ ఇంటింటి ధ్యానానికి వెళ్తుంది. నేను ఇట్లా ఇట్లా సంగతి అని చెప్పేసరికి చెప్పింది ఇట్లా సంగతి అమ్మని. ఇంకా నేరుకు లేదు, నువ్వు రేపు ఆదివారం రోజురా మనం సాయిబాబా గుళ్ళో ఇట్లా
క్లాసులు జరుగుతాయి. కానీ నాకు ఆ ధ్యానం అంటే ఏందో కూడా తెలియదు అసలు. అవును అక్క, సరే అక్క వస్తారని చెప్పన్నా నేను మెలకుండా అయిపోయా. ఆ చెప్పిన వారం పోలేకపోయాను. మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ కానొచ్చిందామా, కానొచ్చి ఇట్లా సంగతి అక్క అన్నది, నువ్వు రా అన్నది. సరే వస్తానని చెప్పన్నా. ఒక వారం పోయాను. ఒక వారం ధ్యానంలోకి వెళ్ళి కూర్చున్నా. మరుసటి రోజు నాలో ఉన్న భయం ఎట్టుపోయింది అసలుకి. అంతకుముందు ఆ ఇంట్లో పగటిపూట కూడా ఉండేదాన్ని కదా, అంత భయంగా అసలు ఎట్టంటే అట్టు ఉండేది, మైండ్ కుదురు ఉండేది కాదు. వెళ్ళిపోవాలి ఇంట్లోంచి ఖాళీ చేసి వెళ్ళి, నాకు అంత భయంగా ఉండేదని. అలాంటి దాన్ని ఒక్క వారంలో ధ్యానంలోకి వెళ్ళి ధ్యానం చేశాను. నాలో ఉన్న పిరికితనం ఎట్టుపోయిందో ధైర్యం వచ్చేసింది. అంత శక్తి ఇచ్చింది అనమాట. నాలో ఉన్న పిరికితనం, భయం అన్నీ పోయినాయి. అట్లా జరిగింది. సరే అని చెప్పని మళ్ళీ నెక్స్ట్ అట్లాగ వస్తా ఉన్నా, ధ్యానంలోకి వస్తా ఉన్నా, క్లాస్ అటెండ్ అవుతానే ఉన్నా. అటెండ్ అవుతుంటే నాకు ఆ భయం అంత ఎటుపోయిందో. అసలు ఇంకొకరైతే ఆ ఇంటికి అలవాళ్ళు ఉండనివ్వరు, ఖాళీ చేసి వెళ్ళిపోమంటారు. అలాంటిది మా ఇంటికి ఆయన ఒక్క మాట కూడా అనలా. అసలు ఖాళీ చేసి పమ్మంటేమో అనుకున్నా, కానీ ఒక్క మాట కూడా అనలా. ఏందమ్మా ఇది ఇట్లా జరిగింది, ఏందమ్మా ఇంటికి వచ్చి అనలేదు, ఏం లేదు. సరే అని చెప్పి నేను ఇంకా ధ్యానంలోకి ఎప్పుడు వచ్చాను, ఆయన 2 నెలల్లో అద్దె కట్టించుకున్నాడు. అని ఒక్క మాట కూడా అనలా. అడిగాడు, అమ్మా నువ్వు ఎలాంటిదని తెలుసు, కానీ అనుకోకుండా అలాంటివి జరుగుతుంటాయి అని చెప్పాడు. నేను అప్పుడు అనుకున్నా, నాయన పత్రిజీ గారి వల్లే నాకు ఇది ఎంత అనుభవం వచ్చింది అనుకొని అట్లా ఉండసాగుతూ ఉంటుంటే నాకు ధ్యానంలోకి చేస్తూ ఉంటాను. రోజు ఒక అరగంట సేపు చేస్తూ ఉంటాను, ఉదయం సాయంత్రం. నాకు తలనొప్పి వచ్చేది అనమాట, ఒక పక్క తలనొప్పి వచ్చేది. డాక్టర్ అన్నాడు, నీకు జీవితాంతకాలం ఇట్లాగా ఉంటుంది అమ్మ, పోదు తలనొప్పి అని అన్నాడు. సరేలే అని చెప్పని అట్లాగా బాధపడతా ఉండేదాన్ని. ఇప్పుడు ధ్యానం ఎప్పుడు చేశాను, నాకు ఆ తలనొప్పి పోయింది ఏమీ లేదు అసలు. నాకు చిన్నప్పటి నుంచి చెవిలో చీంగారేది అనమాట, కుడి చెవిలో. అలాంటిది ఇప్పుడు ఆ చెవిలో చీంగారేది కూడా లేదు, తగ్గిపోయింది, ఏం లేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నా. నేను ఒక వ్యాపారస్తురాన్ని, ఒక సోడా బండి పెట్టుకొని మా ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ఉండేదాన్ని. అక్కడ ఒంటరిగా ఉండేదాన్ని, ఒక్కోసారి బాధపడేదాన్ని. ఆడగూతుని ఒక్కదాని ఉంటున్నాను ఎట్లా అని చెప్పి, అంటే ధ్యానంలోకి రాకముందు అట్లా అనిపించేది. తర్వాత ఇంటికి ముందే పత్రిజీ గారు నాకు ఇంటి ముందే లైన్ చేశాడనమాట. ఇంటి ముందే అన్నీ సోడా బండి, మళ్ళీ వచ్చేసి పుచ్చకాయలు అన్నీ ఇంటి ముందే ఒక సెంటర్ లాగా తయారు చేశాడనమాట. ఆ నాయన దయ వల్ల నేను చాలా 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 బాగున్నా. అందరూ అంటారు, ఏంది నువ్వు మాకంటే వెనకొచ్చి నువ్వు అప్పుడు చాలా ఇబ్బంది పడేదాన్ని, నువ్వు ఏంది ఇట్లా బాగా అన్ని అనుభవాలు నీకు బాగా వస్తున్నాయి ఏంది అంటారు. నేను చెప్పాను, మీరు కూడా రండి ధ్యానం లేకంటే. ధ్యానం అంటే ఏంది అంటారు. ఏం లేదమ్మా, శ్వాస మీద చేస్తాను ధ్యానం అంటే. ధ్యానంలోకి వస్తే మీకు కూడా అన్నీ బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పంట. అవునా అని చెప్పి అంటారు వాళ్ళు. అవునమ్మా రండమ్మా అని చెప్పి చాలామందికి నాకు ధ్యానం గురించి చెప్పాలి చాలా చాలా నాకు కోరిక ఉంటుంది. అందరికి ప్రతి వాళ్ళు కానిచ్చే వాళ్ళందరూ చెప్తా. ఏమైనా రోగాలు అలాంటి వాళ్ళు ఉన్నారనుకో, అమ్మ ధ్యానానికి రండి అమ్మ, మీకు బాగుంటుంది ధ్యానం అంటే. వాళ్ళు ధ్యానం అంటే తెలియదు కదా, ధ్యానం అంటే ఏం లేదమ్మా, శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు నాకు వాళ్ళు చూడంగానే ఎవరన్నా నాకు వాళ్ళు బాధలు చెప్తారు అనుకో, వాళ్ళు చెప్తా ఇట్లా అమ్మ పలానా ధ్యానం చేయండి అని చెప్పంటే, అవునా వాస్తవంలో అంటారు. సరే మనకు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది, తర్వాత రాకపోని మనకు తెలియదు అవి నిండి. అట్లా నాకు అదొక ఇదనమాట. నేను బాగుపడిందే కాదు, అందరూ బాగుపరచాలి, అందరినీ ధ్యానంలోకి తీసుకురావాలి నా కోరిక. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని చెప్పని నాకు ఒక బాగా ఇదిగా ఉంటుంది. అట్లా నా జీవితం చాలా హ్యాపీగా ఉంది. నా బిడ్డలు కానీ నేను కానీ చాలా చాలా బాగున్నాం. ఇంకొకరు అయితే అసలు ఆ అమ్మాయి చేసిన పరిస్థితికి, మా అమ్మాయి చేసిన పరిస్థితి చనిపోవడం అట్లా చేసిన పరిస్థితి అసలు ఇంట్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ ధ్యానంలోకి వచ్చానో నేను ఎంత చాలా శక్తి అసలుకి. నాకు అప్పుడప్పుడు బీపీ డౌన్ అయిపోయి పడిపోతూ ఉంటా. అలాంటి దాన్ని ఒక్కోసారి నేను పడుకోవటం ఎందుకు, బీపీ డౌన్ పడిపోతే ఏమొస్తుంది, నేను ధ్యానం చేస్తే నాకు ఆ శక్తి ఇస్తాడని చెప్పని కూర్చొని ధ్యానం చేస్తే మళ్ళీ నాకు ఒంట్లో అంత శక్తి వస్తుంది అనమాట. ఇంతకుముందు బీపీ డౌన్ పోయి శిలలు పెట్టుకునేదాన్ని, ఇప్పుడు శిలలు ఏం పెట్టుకోను. ధ్యానం చేసుకుంటే నాకు ఆ ఒంట్లో శక్తి వస్తుంది. హ్యాపీగా మళ్ళీ నా పని నేను చేసుకుంటా పోతా ఉంటా. అందరూ అంటారు, నువ్వేంది ఒక్కదానివేంది అసలు ఇంత పని చేస్తావు, నీ వ్యాపారాలు ఎలా చేస్తావు అంటారు. ఆ శక్తి నాకు ధ్యానంలోనే ఆ శక్తి ఉందమ్మా, పత్రిజీ గారు ఆ శక్తిని ఇస్తాడు, ఆ ధ్యానంలోనే ఆ శక్తి నాకు ఉంటుంది అని చెప్పంట. అవునా అయితే సరే మేము కూడా వస్తామంట, రాండి అమ్మ మీరు రండి చాలా బాగుంటుంది. చాలామంది అడిగారు,
అలా అనమాట. నాకు మాధవి మేడం మాతో ఏం జరుగుతున్నా కానీ అన్నీ నాకు చెప్తాను ఫోన్ చేసి, రా నారాయణమ్మ అని చెప్పని. నేను వచ్చేది ఒకటి కాదు, ఇంకొక చాలామంది చెప్తా ఉంటా, అమ్మ రాండి అమ్మ, చాలామంది 2-3 పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ చెప్తా. అయితే నా చెప్పే బాధ్యత నాది, వాళ్ళు రాని రాకపోని. ఇట్లా అమ్మ పలాంటి పెరిమిడి అక్కడ పోయి ధ్యానం చేయండి అమ్మ, పిల్లలు మీకు ఖచ్చితంగా పుడతారమ్మా అని చెప్పి చెప్తా ఉంటాను. నాకు అంటే ఇంట్రెస్ట్ అనమాట, బయట వాళ్ళకి అట్లా చెప్పడము ఇంట్రెస్ట్ అనమాట నాకు. నా వ్యాపారమైన ఆపి ధ్యానం గురించి చెప్తాను అనమాట. నా వ్యాపారమైన ఆపేసి వాళ్ళు వచ్చిన వాళ్ళకి 2 బాధలతో నా దగ్గరికి వస్తారు కదా. నువ్వు ఒకప్పుడు ఏం లేదు, మా ఏరే ఊరి నుంచి పొదిలికి వచ్చాను, నేను వచ్చి ఒక 8 సంవత్సరాలు అవుతుంది. నా దగ్గర ఏం లేదు, ఏం లేకపోయినప్పుడు ఇప్పుడు నువ్వేంది అప్పుడు అలా వచ్చావు, కనీసం ఏం తినడానికి కూడా అప్పుడు సరిగా ఉండేది కాదు, ఇప్పుడు ఏంది నిన్ను వ్యాపార బిజినెస్ చేస్తాను అనేవాళ్ళు. చెప్పారు ధ్యానంలోకి ఎప్పుడు పోయానో నాకు అన్ని అనుభవాలు వస్తున్నాయి, ఒకదాని అనుభవాలు వస్తాయి. వ్యాపారం చేసుకుంటే మా ఇంటి ముందే అంతా సెట్ చేసుకుని అందరూ అంటారు, నువ్వు ఈ సెంటర్ని బాగా డెవలప్ చేసావు అని. అవునయ్యా చేస్తాము, మమ్మల్ని మేము పెట్టి ప్లేస్ వాళ్ళు మేము అక్కడ కొట్టి పెట్టుకున్నాం. ఆ ప్లేస్ గల్లోళ్ళు మీరు ఖాళీ చేసి మీరు అక్కడ మా పొలం ముందు వద్దు, ఖాళీ చేసేసేయండి అమ్మా అది అన్నారు. ఏం చేయాలి, సరేలే అంటారు కదా అని చెప్పి నేను ధ్యానం చేయబట్టా. ఆమె నీ పోయి అడిగా, ఆంటీ మేము అట్లా చేసేవాళ్ళం కాదు, మేము అట్లా ఆక్రమించుకుంటారు మీరు అదేం చెప్పాను. మేము అట్లా ఆక్రమించుకున్నాం అమ్మ, మీకు ఎప్పుడు ఇబ్బంది అయితే అప్పుడు తీసేస్తాము అని చెప్పాను. ఆమె కూడా ఓకే చెప్పింది. దానివల్ల నేను బాగా హ్యాపీగా పుచ్చకాయలు కానీ ఫ్రూట్స్ కానీ అన్ని కూరగాయలు, మళ్ళీ ఈ మధ్య నాకు కూరగాయలు కొత్తగా అనుభవం. అసలు కూరగాయల షాప్ పెట్టుకొని నేను కూరగాయల షాప్ పెట్టుకొని అంత హ్యాపీగా అసలు నా జీవితంలో చాలా చాలా ఇంత అనుభవాలు ఇంత హ్యాపీగా ఉంటా అనుకోలే. నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డా, చాలా బాధలు పడ్డా. చిన్నప్పుడే నాకు అమ్మ చనిపోవడము, నాన్న చనిపోవడము, చాలా బాధలు పడ్డా. కానీ నాకు ఒక పత్రిజీ గారు ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా నన్ను తీసుకున్నాడు. అప్పుడు పడ్డ బాధలకి కష్టాలకి ఆయన నన్ను తీసుకొని ఆయన గురించి తెలుసుకొని నాకు ఈ ధ్యానం చేయడం వల్ల చాలా చాలా బాగుంది. అట్లాగే నేను చేసేదే కాదు, పక్క వాళ్ళకు కూడా చెప్పి ధ్యానంలోకి తీసుకురావాలి నా కోరిక. అట్లా జరిగిపోతూ ఉంది మా జీవితము, బాగా హ్యాపీగా ఉంది. పిరమిడ్ ఛానల్ నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. పిరమిడ్ ఛానల్ మా పిల్లలు చూస్తూ ఉంటారు, టీవీ చూస్తున్నా కూడా వాళ్ళకి కొంచెం అట్లా బయటికి పంపించేసి నాకు కొంచెంసేపు అయినా అట్లా చూసుకుంటే నాకు చాలా తృప్తిగా ఉండదు. చాలా అసలు అంతంటే అంత పడుతుంది, కాసేపు అని చూసుకోవాలి. రోజులో 2-3 సార్లు చూసుకుంటా. పిల్లలు ఎప్పుడు లాక్డౌన్ వల్ల కొంచెము టీవీ చూస్తూ ఇంట్లో ఉండి, కానీ పిరమిడ్ ఛానల్ నాకు చాలా చాలా నాకు అంత ఇదనమాట. చూస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అట్లా నేను పిరమిడ్ ఛానల్ చూస్తూ ఉంటా. అందులో లాక్డౌన్ అప్పుడు అసలు నాకు అసలు కొట్లన్నీ మూతేశారు, పొదిల్లో అన్ని కొట్లు మూతేశారు, ఎక్కడా కొట్టు లేదు. పుచ్చకాయల కొట్లు ఏ కొట్లు లేకపోతే నా పుచ్చకాయల కొట్టు నేను కొట్టు పెడితే పుచ్చకాయల కొట్టే సాగింది. ఆ కొట్టు అసలు పోలీసులు కూడా వచ్చి కూడా మెలకుండా పోయేవాళ్ళు. సరే అనుకుని పత్రిక గారి దయా ఇదంతా అనుకునేదాన్ని నేను. లాక్డౌన్లో కూడా నేను వ్యాపారం కొనసాగించా బాగా. అట్లా నా జీవితం బాగా అనుకూలంగా సాగిపోతా ఉంది, సంతోష హ్యాపీగా. మేడం వాళ్ళకి అందరు నన్ను బాగా మాధవి మేడం థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి ఒక్క విషయం నన్ను పిలుస్తూ ఉంటుంది మేడం గారు. అంతా బాగుంటాం, హ్యాపీగా నా జీవితం బాగుంటాం. మాంసాహారం ఇంతకుముందు మా వారు చికెన్ షాప్లోకి పోయేవాడు. ధ్యానంలోకి వచ్చినాక అవన్నీ కొయ్యడము నాకు నచ్చలేదు, అవన్నీ ప్రాణం తీయడం వద్దు అని చెప్పి ఆ కొట్లో మానేపించా, వద్దు మనకు అని చెప్పని. అలాగే ఈ ధ్యానంలోకి వచ్చినా కూడా మా ఆయన పొట్టేలు కొట్టడానికి పోయేవాడు. అక్కడ చెప్పా, వద్దు వాడు ప్రాణాలు తీయొద్దు, అవి తీసి మనం బాగుంటుందని చెప్పన్నా. మళ్ళీ అతను ఏం చేసి కొనటానికి పోయేవాడు. కొనటానికి పోతే అక్కడ కుదరట్లా. నేను అనుకున్నా, పత్రిజ గారు చూడు, అసలు మనకి వద్దు అనుకున్నది అది మనకి ఇష్టం లేదు, వద్దు అది వద్దు అని ఆయన సంకల్పన అన్నమాట. వద్దు అది చెయ్యొద్దు అంటుంటే ఎక్కడికి పోయినా ఆడ పొట్టేలు పిల్లలు కుదరట్లా ఆయనకి. నేను అనుకున్నా, ఎందుకు కుదరట్లేదు అనుకున్నా, ఇదా కథ, అదే వద్దు అసలు మనం అట్లాంటి పనులు చేయకూడదు. కానీ అవి శాహారం అదే పొట్టేలు కోయడం మేకలు కోయడం మనకి బాగలేదు, వాటి ప్రాణాలు తీయడం అప్పుడు చెప్పాము ఆయన, నువ్వు అలాంటి పనులు చేయొద్దు, ఆ పొట్టేలు కోయడము కోళ్ళు కోయడం అవి మానేసేయి, నువ్వు చెయ్యొద్దు, నువ్వు తినాలనుకుంటే తిను అంతవరకే, కానీ నువ్వు వాటి ప్రాణాలు మాత్రం తీయొద్దు అని చెప్పా. అప్పటి నుంచి కూడా ఆయన వెళ్ళాడు, ఆ పనులు చేయడానికి వెళ్ళాడు. అట్లా మాకు బాగా హ్యాపీగా జరిగిపోతుంది జీవితం, సంతోషంగా. ఇంతకుముందు నేను నాన్ వెజ్ తినేదాన్ని, ఇప్పుడు అదంతా ఏం లేదు, తీసేసాను. ఇప్పుడు నాకు చాలా ఆరోగ్యంగా చాలా బాగా
హ్యాపీగా ఉంది, శక్తిగా మంచి బాగా ఆరోగ్యంగా ఉన్నా. ఇంతకుముందు బీపీ డౌన్ అయితే రోజంతా లేసేదాన్ని కాదు, పడిపోయేదాన్ని. అట్లాంటిదాన్ని ఇప్పుడు ఏమీ లేదు, హ్యాపీగా శక్తిగా బలంగా. నా బిడ్డలు కూడా హ్యాపీగా ఉంటుండ్రు. నా బిడ్డలు కూడా చెప్పినట్టు పిరిమిని చాలా పెట్టాను, అవునమ్మా అంటే వాళ్ళకి చిన్నవి తెలియదు అనమాట. బిడ్డలు కూడా బాగా హ్యాపీగా, వాళ్ళు కూడా ఛానల్ మన ధ్యానం గురించి వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. ఆ బిడ్డలు కూడా మా ఇంట్లో కదా, మా బంధువుల తరపున కూడా అందరూ కూడా ధ్యానం చేయాలి. అయితే ప్రతి ఒక్కరు చెప్తా ఉంటా, ఫోన్ చేసి చెప్తా, మీరు ధ్యానం చేయండి అని. వాళ్ళు తెలియదు కాబట్టి ధ్యానం అంటే ఏంది అంటారు, ఏం లేదు శ్వాసమే ధ్యాసమ్మ అంట. అవును అట్టది మేము కూడా వస్తామంటారు. అట్లాగే నాకు అది ఒక ఇంట్రెస్ట్ అనమాట. బయట వాళ్ళకి ఎవరికి చెప్పాలి, అందరూ చెప్పి మా ఇళ్ళ దగ్గర అందరూ అక్కడ మీటింగ్ పెట్టి క్లాసులు జరపాలని చెప్పి నాకు కోరిక అనమాట. అది ఎప్పుడు ఇస్తారో ఆ అవకాశాన్ని నాకు అదొక హ్యాపీగా ఉంటుంది. అట్లా చెప్పి ధ్యానాలు చేయాలని చెప్పి అక్కడ అందరూ నాకు ఒక కోరిక అనమాట. ఎప్పుడు నాయన ఎప్పుడు ఇస్తాడో సంకల్పం ఏమో. ఈ అవకాశం ఇచ్చిన PMC ఛానల్కి ధన్యవాదాలు.